జమ్మూ కాశ్మీర్ పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడి ఘటనను రాజకీయం చేయడం పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డికి తగదని బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు నిర్మల కిషోర్ పేర్కొన్నారు. ప్రధాని మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆమె క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. స్థానిక క్వారీ మార్కెట్ సెంటర్ బీజేపీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, జరిగిన ఘటన చాలా హేయమైనదని, దీన్ని దేశవ్యాప్తంగా ప్రజలందరూ ముక్త కంఠంతో ఖండిస్తున్నారని, ఈ ఘటనను కూడా రాజకీయంగా ఉపయోగించుకోవాలని, దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించడం దారుణమని మండిపడ్డారు. యూపీఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల కారణంగానే జమ్మూ కాశ్మీర్లో నేటికి హింస చెలరేగుతుందని, పీఓకే సమస్య అపరిష్కృతంగా మిగిలిపోయిందని అన్నారు. దేశ అభివృద్ధి విషయంలో కానీ సంకల్పంతో పనిచేస్తున్నటువంటి నరేంద్ర మోదీ గారిపై రాజకీయ ప్రయోజనాల కోసం అని చెప్పి షర్మిలారెడ్డి గారు చేసినటువంటి తీవ్ర వ్యాఖ్యలను భారతీయ జనతా పార్టీ ఖండిస్తూ ఉంది. దానికి సంబంధించి రాష్ట్ర అధ్యక్షులు మహిళా మోర్చా అధ్యక్షురాలు నిర్మలా కిషోర్ గారు ఈ సందర్భంగా మాట్లాడతారు. భారత ప్రధానమంత్రిని ఒక టెర్రరిస్ట్ లాగా మాట్లాడడం ఏంటండి ఇది? గత 10 సంవత్సరాల్లో భారతదేశంలో ఒక్క ఉగ్రదాడి జరగలేదు. ప్రపంచ దేశాలన్నీ కూడా భారత భద్రతా వ్యవస్థని శ్లాఘిస్తూ ఉన్న ఇటువంటి సందర్భంలో ఆవిడ, మేమైతే ఖచ్చితంగా ఆవిడ రాజకీయ ఉనికి కోసమే మాట్లాడుతున్నారని అనుకుంటున్నాం. భారతదేశ ప్రధానమంత్రి కుటుంబ వ్యవస్థ లేకుండా ఆయన భారతదేశం కోసమే అహర్నిశలు కష్టపడుతున్నారన్న అంశం మనందరికీ తెలిసిన విషయమే. వాళ్ళ కుటుంబంలోని వ్యవహారాలన్నీ కూడా మీడియాకి అన్నీ తెలిసినాయి. వాళ్ళ కుటుంబాన్ని ఉన్న సమస్యనే పరిష్కరించుకోలేని షర్మిలారెడ్డి ఈరోజు భారత ప్రధానమంత్రి గురించి మాట్లాడే స్థాయి నీకుందా? నువ్వు అసలు నీ స్థాయిని మర్చిపోయి ఏదో రాజకీయం చేయాలనుకుంటున్నామేమో భారత ప్రజలు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ, ముఖ్యంగా మహిళా మోర్చా దీన్ని చూస్తూ ఊరుకోదు. నీకు తగిన గుణపాఠాన్ని చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. అసలు భారతదేశంలో ఏం జరుగుతుందో నీకు తెలుసా? భారత భద్రతా వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉందో నీకు తెలుసా? అసలు భారతదేశంలో గత 10 సంవత్సరాలుగా ఇక్కడ ఎలా ఉంది, ఏం జరుగుతుంది, అభివృద్ధి ఏంటి, అభివృద్ధి కోసం భారత ప్రధానమంత్రి ఏ విధంగా తీసుకుంటున్నారన్న విషయాలు ఏమీ తెలియకుండా ఇప్పటికిప్పుడు ఈ సంఘటన అందరూ కూడా ఇంత దురదృష్టకరమైన సంఘటన జరిగింది అని భారతదేశం, అదే ప్రపంచ దేశాలు కూడా బాధపడుతున్న సందర్భంలో నువ్వు వచ్చి రాజకీయం చేయాలనుకోవడం ఇది చాలా అమానుషమైన చర్య. అక్కడ జరిగిన సంఘటన, నవవధువు కాళ్ళ పారాణి ఆరకుండా అలా రోధిస్తూ ఉంటే నీకు రాజకీయం చేయాలనిపించింది? నువ్వు అసలు ఆడజాతికి పుట్టిన మనిషివేనా అని మేమందరం కూడా ఆలోచిస్తున్నాం. ఎందుకంటే అసలు ఈ సంఘటన ఆధారంగా రాజకీయం చేయాలని ఎలా అనిపించింది నీకు? అసలు ఎన్ని కుటుంబాలు, అసలు హిందూ ముస్లిం అన్నది ఎక్కడా లేదు. వాళ్ళు వచ్చి మతం ఆధారంగా ఈరోజు అక్కడ దాడి జరగడం అన్నది మనందరికీ తెలిసిన విషయం. అక్కడ ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు మనకి. నువ్వు హిందువా ముస్లిమా అని అడిగారు, ప్యాంట్లు విప్పదీసి మరీ కాల్చి చంపారు అని చెప్తున్న సందర్భంలో దీన్ని ఇంకా సమర్థించుకోవాలని, విచ్ఛిన్నకర రాజకీయాలు చేయాలని, ఈ విచ్ఛిన్నకర రాజకీయాలే మీ మనుగడ అని చెప్పి మేమందరం భావిస్తున్నాం. దీన్ని పూర్తిగా మేము ఖండిస్తూ ఉన్నాము.